విజయవాడ నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్రబుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. వాళ్ళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి కానీ ఒక్కడంటే ఒక్క అధికారి కానీ ఒక్కడంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు కాబట్టి డీజీపీ గారు కానీ వారు బెజవాడలో కాపురం ఉంటూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోపోవటం. జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చటానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించటానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. ఇంతకంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అవాకులు చవాకులు సిఐ కాపు బాధితుడు కాపు. నేను అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ రచ్చ యాగి యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ, మరి మీరందరూ కమ్మాయి కదా. ఎవడొకళ్ళే మనోడిని ఎందుకు ఊరుకోలేదన్నా? పోయింది ప్రాణం కాదు కదా, పదవే కదా పోయింది. రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. మీరు మీ కుమారుడి యొక్క ఎర్రబుక్కు రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరితెగించి పోలీస్ స్టేషన్లోనే మర్డర్లు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతే తరవదా ప్రతిపక్షం అని అడుగుతున్నాను. ఏం చేయాలి ప్రతిపక్షం? నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? పోనీ ఏం ఆశిస్తున్నారు మీరు? ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు లెక్కెడుతున్నారు ప్రజలు, మీ ఖబర్దార్ అంటున్నారు మిమ్మల్ని. తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు.